పరం శాంతి సాక్షి అని చెప్తూ ఉన్నారు. సూక్ష్మ ప్రపంచము దాని యొక్క చైతన్యము యొక్క లెవెల్ గురించి విజ్ఞానము అందరికీ అర్థం కావటం లేదు. కేవలం ఆధ్యాత్మగా ఉన్న వాళ్లకు మాత్రమే ఇది చేరుకుంటూ ఉంటుంది. ఆధ్యాత్మ అంటే చైతన్యం యొక్క లెవెల్లో మరి పైన లెవెల్లో సూక్ష్మ లెవెల్లో విషయాలు అర్థం చేసుకోవటం. కేవలం ఎక్కువ వాయుమండలం యొక్క లెవెల్లో విషయాలు అర్థమవుతూ ఉంటాయి. దాని వెనకాల సాధన ఏముందో మరి కాన్షియస్ లెవెల్లో ఎంత ఉందో ఎనర్జీ అనేది క్యాప్చర్ చేయగలుగుతూ ఉంటారు. అంతే చెప్తూ ఉన్నారు. ఇది లేకుండా జరగదు. అందుకని లైఫ్ అండ్ మల్టీవర్స్ని అర్థం చేసుకోండి. లైఫ్ అండ్ మల్టీవర్స్ అంటే మనము యూనివర్స్ను అర్థం చేసుకుంటున్నాం. యూనివర్స్ యొక్క క్రియేషన్ ఎలా జరిగింది, వాయుమండలంలో ఎలా అవుతుంది, ఇదైతే తెలుసు. 7 లోకాలు, కింద 7 లోకాలు, ప్రపంచం ఎలా ఉంది అని అర్థమవుతుంది. సూక్ష్మ జగత్తును గ్రహించాలి, కారణ జగత్తును గ్రహించాలి, జ్ఞాన గంజిని అర్థం చేసుకోవాలి. నెగిటివ్ సోల్స్ ఎలా ఉంటాయో గ్రహించండి. అచ్చ పరం శాంతి. నమస్తే.